ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణంగా ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మన టీడీపీ ప్రభుత్వంలో అనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలా తమ పిల్లలకు 15,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకు 15,000 జమ చేయడం జరుగుతుంది. సో దీని కారణంగా ఏ ఒక్క బిడ్డ ఆర్థిక పరిస్థితి వల్ల తమ చదువును దూరం చేసుకోకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం అనేది ఫస్ట్ క్లాసు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 15,000 రూపాయలు తమ తల్లుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంక్షేమ పథకాన్ని సంబంధించి బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే బీపీఎల్ అంటే మీన్స్ బిలో పావర్టీ లైన్ అని అర్థం. దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. విద్యార్థులకు తప్పనిసరిగా 75% హాజరయ్యి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే తమ యొక్క ఆధార్ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో త్వరలోనే జారీ చేయడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈ తల్లి వందనం అనే సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హతలు డాక్యుమెంట్లు ఏమి కావాలో చూద్దాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుటుంబ ఐడి, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఈ తల్లికి వందనం సంబంధించి ఈ పథకానికి అప్లై చేసే ముందు కొన్ని కండిషన్ అయితే ఉన్నాయి. ఇది తల్లికి వందనం సంబంధించిన పథకాన్ని అప్లై చేసే ముందు కొన్ని కండిషన్ అయితే ఉన్నాయి. ఇది కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న ఈ పథకం వర్తించదు. అలాగే కారు ఉన్నా కానీ మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్న ఈ సంక్షేమ పథకం అయితే రాదు. మీ యొక్క భూమి కానీ ప్రాపర్టీస్ కానీ అధిక మొత్తంతో ఉన్న ఈ సంక్షేమ పథకం రాదు.